హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈ వీడియో ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ విషెస్ తీసుకోండి. ఈ చెట్టు స్మెల్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మా నార్త్ తెలంగాణలో అయితే ఈ చెట్టుని నీలగిరి లేదంటే జిందా తిలస్మాత్ అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ నీలగిరి ఆకుల నుండి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ ఆయిల్ని జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి వాటికి యూజ్ చేశారు. అండ్ ఆయింట్మెంట్స్ ప్రిపేర్ చేయడము, ఇన్హేలర్స్ వాడే దాంట్లో కూడా దీన్ని యూజ్ చేశారు. వ్యవసాయపరంగా అయితే దీన్ని పొలాల అంచుల్లో నాటితే గాలి వేగాన్ని తగ్గిస్తుంది. కొన్ని ఏరియాస్లో మట్టి తుప్పు అంటే సాయిల్ ఎరోషన్ తగ్గించడంలో దీన్ని యూజ్ చేశారు. ఈ నీలగిరి చెట్టు తొందరగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. ఇది పీల్చుకున్న కార్బన్ను కాండం, కొమ్మలు, వేర్లలో సంవత్సరాల పాటు నిల్వ ఉంచుకుంటుంది. ఈ కాండం 4 to 7 ఇయర్స్లో ఇంతలా అయింది. సో ఇలాంటి ప్లాంట్స్ అయితే చాలా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని చాలా ఫాస్ట్గా ఆక్సిజన్ అయితే ఇస్తాయి. ఈ ప్లాంట్స్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తాయి. మెయిన్గా చెప్పాలంటే ఈ ప్లాంట్ అనేది కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే కార్బన్ తొందరగా తీసుకొని అంతే ఫాస్ట్గా ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ